హాయ్ గైస్. సో ఇవాళ ఈవినింగ్ సెప్టెంబర్ 8 ఈవినింగ్ పార్లమెంట్ లో డిస్కషన్ జరిగింది. 5 years నుంచి 10 years ఎల్ఆర్ చేంజ్ చేస్తా అన్నారు కదా, దాని గురించి పిటిషన్ వేశారు. అందరికీ కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి మాత్రం అలా చేంజ్ చేయకూడదు అని చెప్పి అందరూ పిటిషన్ రైజ్ చేశారు. దాని గురించి డిస్కషన్ జరిగింది. డిస్కషన్ రిజల్ట్ ఏంటంటే, ఫస్ట్ అపోజిట్ పార్టీ ఎంపీస్ అందరూ ఇది అందరికీ పెట్టకూడదు, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఇది, ఇలా రన్నింగ్ రేస్ జరుగుతున్నప్పుడు మిడిల్లో సడన్ గా రూల్స్ చేంజ్ చేస్తే మంచిది కాదు కదా ఇలాగని చెప్పి వాళ్ళు మనకు సపోర్ట్ గా మాట్లాడారు. బట్ గవర్నమెంట్ ఎంపీస్ మాత్రము 5 నుంచి 10 years చేద్దామనే ప్లాన్ అయితే ఉంది. బట్ అందరికీ కాదు, ఎవరైతే క్వాలిఫైయింగ్ పీపుల్ ఉంటారో లేదా పాయింట్స్ బేస్డ్ సిస్టమ్ బట్టి వాళ్ళకి మాత్రమే అవుతుంది, ఎర్లీగా వస్తుంది. రిమైనింగ్ వాళ్ళకి 5 నుంచి 10 అవ్వచ్చు అని చెప్పి నో అని మాత్రం క్లారిటీగా చెప్పాల. ఎగ్జిస్టింగ్ వాళ్ళకి అది అప్లికబులా కాదా అన్నది. సో వాళ్ళు అది క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా ఏమన్నారంటే ఇయర్ ఎండ్ లో కన్సల్టేషన్ జరిగింది, ఆ కన్సల్టేషన్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ చేసి చెప్తామన్నారు. సో అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. సో ఇవాళ డిస్కషన్ మాత్రమే, దీనివల్ల డెసిషన్ తీసుకునే రైట్స్ లేవు. ఇవాళ జస్ట్ పిటిషన్ వేశారు కాబట్టి దాని డిస్కషన్ మాత్రమే జరిగింది ఇవాళ. అలాగే పిఎస్డబ్ల్యూ గురించి ఎక్కడ చెప్పలేదు వాళ్ళు అసలు, ఎందుకంటే ఇది పిటిషన్ ఐఎల్ఆర్ గురించే పిటిషన్ రైజ్ చేశారు కానీ డిస్కషన్ పిఎస్డబ్ల్యూ గురించి అసలు డిస్కషన్ ఎవరు పిటిషన్ రైజ్ చేయలేదు, దాని గురించి అవ్వలేదు. సో ఇట్స్ అవుట్ ఆఫ్ టాపిక్ ఇవాళ దాని గురించి. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్.